బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లదీన ఆమనూ లయబ్లువన్నకుముల్లాహు బిషైఇన్ మినస్ సైది తనాలు ఐదీకుం వరిమాహుకుం లియఅలమల్లాహు మన్ యఖాఫు బిల్ గైబ్ వమన్ యహ్తద బఅద జాలిక ఫలహు అదాబున్ అలీం. విశ్వాసులారా, అల్లాహ్ మీ చేతులకు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తాడు. తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని. దీని తర్వాత కూడా హద్దులను అతిక్రమించే వాడికి వేదాభరితమైన శిక్ష ఉంటుంది. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఖ్తులూ సైద వఅంతుమ్ హురుమ్ వమన్ ఖతలహు మిన్కుమ్ ముతఅమ్మిదన్ ఫజజాఉ మిస్లు మా ఖతల మినన్ నఅమి యహ్కుము బిహి ذوو عدل منكم هديا بالغ الكعبة أو كفارة طعام مساكين أو عدل ذلك صياما ليذوق وبال أمره أولو ما سلف ومن عاد فينتقم الله منه والله عزيز ذو انتقام. ఓ విశ్వాసులారా, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా దానిని వేట జంతువును చంపితే అతను ఆ జంతువుతో సరితూగి ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని మీలోని ఇద్దరు న్యాయశీరులు నిర్ణయించారు. పరిహారంగా సమర్పించుకునే పశువును కుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి, లేదా పరిహారంగా ఆ పశువు ఖరీదును బట్టి నిరుపేదలకు అన్నం పెట్టాలి, లేదా దానికి సమానంగా ఉపవాసాలు ఉండాలి, తాను చేసిన దానికి తగిన శాస్తిని పొందడానికి. గతంలో జరిగిపోయిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇక మొదట కూడా ఎవడైనా అలా చేస్తే అల్లాహ్ అవిధేయతకు గాను ప్రతీకారం తీర్చుకుంటాడు. అల్లాహ్ ఇలాంటి విషయాల్లో తిరుగులేనివాడు, ప్రతీకారం తీర్చుకునేవాడును. ఉహిల్ల లకుం సైదుల్ బహరి వతాము మతాఅన్ లకుం వలిస్సయ్యారా వహురిమ అలైకుం సైదుల్ బర్రి మా దుమ్తుమ్ హుర్మా వత్తఖుల్లాహల్లజీ ఇలైహి తుహ్షరూన్. సముద్ర జంతువులను వేటాడడం, వాటిని తినడం మీ కొరకు ధర్మసమ్మతమే. తద్వారా మీరు లబ్ధి పొందాలి, మీలోని ప్రయాణికులు కూడాను. కానీ ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకు నేలపై వేటాడడం నిషిద్ధం, హరాం. అల్లాహ్కు భయపడుతూ ఉండండి, ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు. జఅలల్లాహుల్ కఅబతల్ బైతల్ హరామ కియామల్ లిన్నాసి వశ్షహరల్ హరామ వల్ హదియ వల్ ఖలాయిద్ ذلك لتعلموا أن الله يعلم ما في السماوات وما في الأرض وأن الله بكل شيء عليم. పవిత్ర గృహమైన కాబాను అల్లాహ్ మానవ జాతి సమైక్యతకు, శాంతి సంస్థాపనకు సాధనంగా చేశాడు. ఇంకా పవిత్ర మతాలు, కుర్బానీ పశువులు, ఆనవాళ్ళ కోసం మెడలలో పట్టాలు వేయబడిన కుర్బానీ పశువులు కూడా ఈ సందర్భంగా గౌరవించదగినవి. ఇదంతా ఎందుకు చేయబడిందంటే భూమి ఆకాశాలలో ఉన్నదంతా అల్లాహ్కు తెలుసు అన్న సంగతి మీరు తెలుసుకోవాలని. నిశ్చయంగా ప్రతి ఒక్క విషయం గురించి అల్లాహ్కు క్షుణ్ణంగా తెలుసు. తెలుసుకోండి, శిక్షించడంలో అల్లాహ్ చాలా కఠినుడు. దాంతోపాటు ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. మాల రసూలిల్లల్ బలాగ్ వల్లహు యఅలము మా తుబ్దున వమా తక్తుమూన్. సందేశాన్ని చేరవేయడం వరకు సందేశహరుని బాధ్యత. మీరు వ్యక్తపరిచేది, దాచిపెట్టేది అంతా అల్లాహ్కు తెలుసు. قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث واتقوا الله يا أولي الألباب لعلكم تفلحون. ఓ ప్రవక్త, వారితోను పవిత్ర వస్తువు అపవిత్ర వస్తువు ఎన్నటికీ సమానం కాజాలు. ఒకవేళ అపవిత్ర వస్తువులు అధికంగా ఉండడం నిన్ను ఆశ్చర్యపరిచినప్పటికీ కనుక ఓ విఘ్నులారా, మీరు అల్లాహ్ యందే భయభక్తులు కలిగి ఉండండి, తద్వారా మీరు కృతార్థులు కావచ్చు. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తస్అలూ అన్ షైఇన్ తుబ్దా లకుం తసూకుం వఇన్ తస్అలూ అన్హా హీన యనzzలుల్ ఖుర్ఆను తుబ్దా లకుం అవల్లాహు అన్నా వల్లాహు గఫూరున్ హలీం. ఓ విశ్వాసులారా, బహిర్గతం చేస్తే మీకు సైతం బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి మీరు ప్రశ్నించకండి. అయితే ఖురాన్ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విశదపరచబడవచ్చు. ఇంతవరకు మీరు వేసిన అధిక ప్రశ్నలను అల్లాహ్ మన్నించాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, మానవ పొరపాట్ల విషయంలో గొప్ప సహనశీలుడు. కజాలహా కౌముం మిన్ కబ్లికుం సుమ్మా అస్బహూ బిహా కాఫిరీన్. మీకు పూర్వం గతించిన ఒక జాతి వారు కూడా ఇలాగే అధిక ప్రశ్నలు వేశారు, కానీ ఆ తర్వాత వారే దైవాదేశాలను తిరస్కరించారు. మా జలలం బహీరతి వలా సాయిబతి వలా వసీలతి వలా హామి వలాకిన్నల్లజీన కఫరు యఫ్తరూన అలల్లాహిల్ కదిబ్ వక్తరుం లా యాకిలూన్.
అల్లా బహిరాను కానీ, సాయిబాను కానీ, వసీలాను కానీ, హామ్ను కానీ మీపై విధించలేదు. అయితే అవిశ్వాస మార్గాన్ని అవలంబించే వారి అల్లాహ్ అబద్ధాలను ఆపాదిస్తున్నారు. వారిలో అనేకులు బుద్ధిమాలిన వారు. వైదాకిల లహుం తాలౌ ఇలా మా అంజలల్లాహు వ ఇలా రసూలిహి ఖాలు హస్బునా మా వజద్నా అలైహి ఆబానా అవలౌ కాన ఆబాహుం లా యఅలమూన షై'అన్ వ లా యహ్తదూన్. అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపు, ప్రవక్త వైపు రండి అని వారితో అన్నప్పుడు, మా పెద్దలు అవలంబిస్తూ ఉండగా మేము చూసినది మాకు చాలు అని వారు బదులిస్తారు. ఏమిటి? వారి పెద్దలకు ఏమి తెలియకపోయినప్పటికీ, వారు సన్మార్గం మీద లేకపోయినప్పటికీ వీళ్ళు వారిని అనుసరిస్తారా? యా అయ్యుహల్లజీనా ఆమనూ అలైకుం అన్ఫుసకుం లా యదుర్రుకుం మన్ దల్ల ఇదా హదైతుమ్ ఇలల్లాహి మర్జిఉకుం జమీఅన్ ఫయునబ్బిఉకుం బిమా కుంతుమ్ తఅమలూన్. ఓ విశ్వాసులారా, మీరు మీ స్వవిషయంలో శ్రద్ధ వహించండి. మీరు సన్మార్గంపై ఉంటే పెడద్రోవ పట్టిన వాడు కూడా మీకు హాని కలిగించలేడు. ఎట్టకేలకు మీరంతా అల్లాహ్ వద్దకి మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరేం చేస్తూ ఉండేవారో మీకు తెలియపరుస్తాడు. యా అయ్యుహల్లజీనా ఆమనూ షహాదతు బైనకుం ఇదా హదర అహదకుముల్ మౌతు హీనల్ వసియ్యతి ఇజ్నాని దవ్వా అద్లిన్ మిన్కుం వ ఆఖరాని మిన్ గైరికుం ఇన్ అంతుమ్ దరబ్తుమ్ ఫిల్ అర్ది ఫఅసాబతకుం ముసీబతుల్ మౌత్ తహబిసూనహుమా మిన్ బఅది స్సలాతి వ యుక్సిమాని బిల్లాహి ఇన్ ఇర్తబ్తుమ్ లా నష్తరీ బిహి సమన్నన్ వలౌ కాన దా ఖుర్బా వ లా నక్తుము షహాదతల్లాహి ఇన్నా ఇదన్ లమినల్ ఆసిమీన్. ఓ విశ్వాసులారా, మీరు ఎవరికైనా మరణ ఘడియలో ఆసన్నమై అతను వీలునామా వ్రాదలుచుకుంటే వీలునామా సమయంలో మీలోని న్యాయశీలులను 2 వ్యక్తులను సాక్షులుగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండగా మరణ విపత్తు పడితే ఆ సమయంలో మీకు ముస్లిం సాక్షులు లభించకపోతే 2 ముస్లిమేతరులైన సాక్షులుగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు వారి సాక్ష్యంపై అనుమానం వస్తే నమాజ్ వారిద్దరిని ఆపుకోండి. వీరు అల్లాహ్పై ప్రాణం చేసి ఇలా అనాలి: మేము ప్రతిఫలాన్ని ఆపేక్షించి మా ప్రమాణాలను నమ్ముకునే వాళ్ళం కాము. మా సమీప బంధువు అయినా సరే మేము అలా చేయము. మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని ఎన్నిటికీ దాచిపెట్టము. మేము కానీ అలా చేస్తే నిశ్చయంగా పాపాత్ములలో చేరిపోదుముగాక. నజరాల నమస్తాక ఇస్మన్ వాకరాని అకుమాని మకామా మినల్లజీన తాకలహిముల్ లౌలయాని వయుక్సిమాని బిల్లాహిల షహాతునా కుమిన్ షహాదతి మా తదైనా ఇన్నా ఇదల్ల మినజ్ జాలిమీన్. కానీ ఆ తర్వాత ఆ సాక్షులు 2 ఏదైనా పాపం చేశారని, అంటే అబద్ధం చెప్పారని తెలిస్తే అప్పుడు వారు ఎవరి హక్కును కాజేయాలని అనుకున్నారో అతని మృతుని తరఫు నుండి 2 వ్యక్తులు ముందుకు రావాలి. వారు ఆ మొదటి 2 స్థానంలో నిలబడి, మా సాక్ష్యం వారి సాక్ష్యం కన్నా ప్రమాణబద్ధమైనది. మేము ఈ సాక్ష్యం ఇవ్వడంలో ఎలాంటి అతిక్రమణకు పాల్పడడం లేదు. మేము కనుక అలా చేస్తే నిశ్చయంగా అన్యాయపరుల్లో చేరిపోతాం కాక అని అల్లాహ్పై ప్రమాణం చేసి మరీ చెప్పాలి. ذلك أدنى أن يأتوا بشهادة على وجهها أو يخافوا أن ترد أيمان بعد أيمانهم واتقوا الله واسمعوا والله لا يهدي القوم الفاسقين. ఏ విధమైన ప్రమాణం వల్ల సాక్షులు ఉన్నట్టుగా ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారని ఆశించవచ్చు. లేదా ఎదుటి పక్షం వారు ప్రమాణం చేసిన మీదట తమ ప్రమాణం ఎక్కడ రద్దుపరచబడుతుందన్న భయం కనీసం వారికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్కు భయపడండి. ఆయన ఆదేశాలను శ్రద్ధగా వినండి. అల్లాహ్ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు.